నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు మీ పేరు? వెంకటేష్. ఏం చేస్తుంటారన్న? మేమా వ్యవసాయం చేస్తుంటారు. ఎలా ఉంది జగనన్న పరిపాలన? ఎలా ఉంది? చాలా బాగుంది. సంక్షేమ పథకాలు అందాయండి? అందున్నాయి. మాకు వచ్చేసి మాకు 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంది. మాకు ఒక రైతు భరోసా అయితే వస్తుంది. మిగతా స్కీమ్ అయితే ఏం రావట్లేదు, కానీ మిగతా పనులు అయితే అందరికీ బాగానే ఉంది. మాకు 10 ఎకరాల ల్యాండ్ ఎక్కువ ఉంది అనేసి దాదాపు మాకు 20 ఎకరాలు ఉంది మా నాన్న మా అమ్మ కుటుంబంలోన. అందుకోసం మాకు పథకాలు ఏవి రావు. ఎందుకంటే రేషన్ కార్డు 10 ఎకరాలు మించుంటే ఏ స్కీమ్ వర్తించదు. ఇదే కాదు, ఏ గవర్నమెంట్లో అయినా ఇదే. అదే. మరి నాడు నేడు కార్యక్రమం ఎలా అనిపించింది అన్న? నాడు నేడు మేము చదివేటప్పుడు మిడ్ డే మీల్స్ అనేవి ఏమి ఉండలేదు, కానీ తర్వాత మిడ్ డే మీల్స్ వచ్చాయంటే మధ్యాహ్న భోజన పథకం ఉండేది. అప్పుడు స్టోర్ అన్నమే పెట్టేవాళ్ళం. కానీ ఈరోజు ప్రతిరోజు ఒక మెనూ ప్రకారం పెడుతూ అవి పర్యవేక్షించడానికి హెచ్ఎం అయితేనేమి సంబంధిత విద్యాధికారులందరినీ కూడా వేసి ఎలా అందుతున్నాయి అనేది చూస్తూ, అదే కాకుండా స్కూల్ ఆ రోజు పెచ్చులూడి పడేవి, గోడలు పడేవి, చాలా ఫ్యాన్ లేకుండా ఉండేవి. ఈరోజు స్కూల్స్ ఒక ప్రైవేట్ స్కూల్ కూడా ఉండదు. అంత మెటీరియల్ ఇచ్చి అంత విధంగా విద్యాబోధన అంటే విద్యా వైద్యం అనేది జగన్ ప్రభుత్వంలోనే 100% బాగా చేస్తా ఉన్నాడు. మీరు చూసుకున్నట్టయితే చాలా ప్రభుత్వాలు చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి మన జగనన్న ప్రభుత్వానికి తేడా ఏందన్న? చంద్రబాబు నాయుడు గారు వచ్చి నాడు నేడు అనేది ఒక స్కీమ్ ఉండేది. అంటే ఒక నాయకులు మాత్రమే బాగుపడేదానికి నాడు నేడు స్కీమ్లు చాలా విధంగా ఉపయోగించుకున్నారు వాళ్ళు ఎన్ఆర్జీఎస్ నుంచి. కానీ జగనన్న గవర్నమెంట్లో వచ్చేసి ఈయన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క దాంట్లో కూడా కార్యకర్త అనే వాళ్ళు లేకోకుండా సచివాలయం వ్యవస్థ పెట్టి ఒక మండల స్థాయి పనులు కూడా గ్రామ స్థాయిలోనే చేస్తూ ఉన్నాడు. కాబట్టి చాలా మంచిదని చెప్పొచ్చు ఈ విషయంలో. అటు పవన్ కళ్యాణ్ గారిని చూసుకున్నా కానీ, ఇటు మన చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నా కానీ బలహీన వర్గాలని జగన్ వాడుకుంటుండు అని చెప్పేసి ఎక్కడికి పోయినా కానీ ఏ విమర్శలు చేస్తున్నారు కదా, దీని గురించి మీరు ఏమంటారు? మీ స్పందన ఏంటి? ఇందుకు ముందు 14 నుంచి 19 గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు బలహీన వర్గాలని ఓటు బ్యాంకు మాత్రమే ఉపయోగించుకున్నాడు. అదే జగనన్న వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీలోన మోర్ దాన్ అంటే 50% మించి పదవుల్లో కూర్చోబెట్టాడు ఈరోజు. అందుకే ఆయన ఆ విషయంలో ఒప్పుకోవచ్చు. ఇదే బడుగు బలహీన వర్గాలు ఆ రోజు లేరా? 14 నుంచి 19 ఎలక్షన్లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళందరూ కనిపించలేదా? రాష్ట్రంలో అయితేనేమి. అంతెందుకు మా అనంతపురం జిల్లాలోనే తీసుకుందాం. ఇప్పుడు 2 జిల్లాలు అయినాయి అనంతపురము, ఇది పుట్టపర్తిను అనంతపురం. అనంతపురంలో బీసీలకు వచ్చేసి జెడ్పీ చైర్మన్ చేసినాడు. ఒక బీసీలోనే ఎంపీ తలారి రంగయ్య ఉన్నాడు. ఒక బీసీలోనే ఇంకా గోరెంట్ల మాధవ్ గారు ఉన్నారు. ఆ రోజు ఎవరున్నారండి? ఎవరున్నారు? ఎంపీలుగా అయితేనేమి, ఎమ్మెల్యేగా అయితే, ఒక మినిస్టర్గా అయితేనేమి అందరు కూడా ఓసీలే. ఈయన ఓసీ అయినా కూడా బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు. కాబట్టి బడుగ బలహీన వర్గాల వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని మేము గట్టిగా చెప్పుకుంటాం. ఇప్పుడు ఏ మీటింగ్కి పోయినా కానీ జగన్ అని ఏకవచనంతో పిలుచుడు, జగన్ని విమర్శలు చేసుడు చాలా ఎక్కువైపోయాయి కదా. ఒక సాటి ఒక పౌరుడిగా, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రతిపక్షాలు అనేవి విమర్శించుకోవడం సర్వసాధారణము. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అయితేనేమి, తెలంగాణలో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి. కానీ ఏ వ్యక్తి అయినా కూడా సీఎంని విమర్శిస్తాడు ప్రతిపక్ష నేత. ఎవరేం పొగుడరు కదా. ఎవరైనా పొగుడుతూ ఉన్నారేమో చెప్పండి. ఏ స్టేట్లో అయినా కూడా ఎంత మంచి చేసినా కూడా జగన్ని వాళ్ళు తిట్టాడు అంటే వాళ్ళ ప్లేస్ అక్కడే, ఈయన ప్లేస్ ఇక్కడే ఉంటుందని ప్రజలకు కూడా అర్థమైపోయింది అనమాట. ఫైనల్గా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఆయన 175 అన్నాడు కదా టార్గెట్. ఖచ్చితంగా 175. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే. ఏం చేస్తుంటారన్న? రైతులు ఎక్కడన్నా మన గుంటకల్ పక్కన పల్లె. ఓకే, ఈసారి 2024 ఎలక్షన్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? జగన్. ఎందువల్ల అన్న? మంచి చేస్తున్నాడు కాబట్టి గెలుస్తాడు. మంచి చేస్తున్నాడు. గెలుస్తాడు. ఇప్పుడు స్కూల్ కానీ పిల్లలకి బాగా ఉంది, అమ్మఒడి కానీ మళ్ళా ఆరోగ్యశ్రీ దానికోసం గెలుస్తాడు. మంచి చేస్తున్నాడు కాబట్టి గెలుస్తాడు. ఇలా చంద్రబాబు నాయుడు అట్లా సుల మాటలు లేదు జగన్ దగ్గర. మంచి పని చేస్తున్నాడు కాబట్టి గెలుస్తాడు. ఇప్పుడు చూసుకున్నట్టయితే అన్న, మైనారిటీలకు కూడా చాలా హక్కులు కల్పించారు. చాలామంది లీడర్స్ కొత్తగా పుట్టారు మైనారిటీస్లో కూడా. ఎలా అనిపిస్తుంది మీకు? బాగా అనుకున్నాం. బాగా చేస్తున్నాడు కాబట్టి మంచిగా వస్తున్నాడు. ఓకే అన్న, ఈసారి జగన్ అన్నతో ఆపోజిట్గా
మనకి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కలిసి పొత్తులో వస్తున్నారు కదా, మరి ఏమన్నా ఓట్ బ్యాంక్ ఇంపాక్ట్ పడే అవకాశాలు ఎవరు వస్తే కానీ చేసుకోలే, జగనే గెలిచేది. జగన్. జగనే. థ్యాంక్ యూ అన్న.